హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి కథ అందమే ఆనందం. వెంకటరమణ శర్మ పోటూరిగా రచించారు. మనోహర్ పార్క్లో వాకింగ్ ప్రారంభించేటప్పటికీ జనం పల్చగా ఉన్నారు. రోజు అతను ఆనందంగా తన అస్తిత్వాన్ని తానే గమనించుకుంటూ గడిపే సమయం ఆ పార్క్లోనే. వాకింగ్ పూర్తి చేసుకొని రోజు కూర్చునే బోగడ చెట్టు కింద బెంచీ మీద కూర్చున్నాడు. ఆలోచనలు లేని నిశ్చల ఆనందంలో ఉండగా ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో అతని మిత్రుడు నారాయణ వచ్చి కూర్చొని అతడి సెల్ ఫోన్లో పాత పాటలు ఆన్ చేయడం మనోహర్ గమనించలేదు. ఇద్దరికీ ఇష్టమైన ఘంటసాల పాటలు వస్తున్నాయి. అందమే ఆనందం పాట ఇద్దరూ కలిసి చాలా మాటలు విన్నారు. ఇప్పుడు కూడా అదే వస్తుంటే సైలెంట్గా వింటున్నాడు మనోహర్. అంతవరకు లేని ఆలోచనలు అందం మీదకి పోయాయి. అందం అనగానే అందమైన ఆడవాళ్లే కదా మనసుకు వస్తారు. అందమైన ఆడవాళ్ళు అందరూ ఆనందం కలిగిస్తారా అన్న ఆలోచన వచ్చి ఇదేమీ ఆలోచన అనుకున్నాడు. సరే, వచ్చిన ప్రశ్న ఎలాగో వచ్చింది, మన అనుభవంతో పరిశీలించుకుందాం అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఈమె అందంగా ఉంది అని తనకు అనిపించిన వాళ్ళు వరుసగా గుర్తుకొచ్చారు. మొదట గుర్తుకొచ్చింది రంగనాయకి. మున్సిపల్ స్కూల్లో అప్పుడు సెకండ్ ఫారం చదువుతున్నాడు. ఒకరోజు పొద్దుట మున్సిపల్ ఆఫీస్ బంత్రోతు ఒక అమ్మాయిని వెంట పెట్టుకొని క్లాస్కి వచ్చాడు. కమిషనర్ గారి అమ్మాయండి, హెడ్ మాస్టారు ఈ క్లాస్కి పంపారండి అన్నాడు. అప్పుడు క్లాస్లో ఉన్న తెలుగు మాస్టర్తో ఆయన హడావిడిగా మొదటి బెంచీలో కూర్చున్న సుబ్బలక్ష్మిని వాళ్ళని జరగమని అక్కడ కూర్చోమని చెప్పాడు ఆ అమ్మాయితో. ఆయన ఆమె పేరు అడిగినప్పుడు అందరికీ తెలిసింది రంగనాయకి అని. ఆమె రాగానే వచ్చిన సెంటు వాసన మగపిల్లల బెంచీలో మొదట కూర్చున్న మనోహర్కి ఇప్పటికీ గుర్తే. ఆ తర్వాత చెల్లారావు మొదలైన మిత్ర బృందం అంతా కలిసి అంతవరకు అమ్మాయిలకిచ్చిన ర్యాంకింగ్స్ మార్చేసి మొదటి ర్యాంకు నుండి కుసుమని తప్పించి రంగనాయకిచ్చారు. ఆమె అందం అందరినీ అంత ప్రభావితం చేసింది. కానీ మనోహర్ దృష్టిలో ఆమె అందం విలువ కోల్పోవటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఆమె ఖరీదైన పెన్నులు అవి క్లాస్కు పట్టుకురావటం, మిగతా వాళ్లకు చూపించడం జరిగేది. ఒకరోజు పార్కర్ పెన్ అని క్లాస్కి తెచ్చిన పెన్ ఇంటికి వెళ్ళే సమయంలో కనపడకపోతే మాస్టర్కి కంప్లైంట్ చేసి మిగతా వాళ్ళని ఇంటికి వెళ్ళనీయకుండా చాలా హడావిచ్చేసింది. మరునాడు స్వీపర్ తెచ్చి ఇచ్చిందని స్కూల్ బంతొట్టు పట్టుకు తెచ్చివ్వడంతో ఆ ప్రహాసనం ముగిసిన మనోహర్ మనసులో రంగనాయకి అందం మసిబారింది. ఆ తర్వాత అతనికి పెళ్లి వయసు వచ్చేదాకా చాలా అందంగా ఉన్న వాళ్ళు 4-5 తారసపడ్డా అందరిలోనూ ఏదో సందర్భంలో అతనికి నచ్చని లక్షణం బయటపడటంతో అమ్మాయిని ఎంచుకోవడంలో అందానికి ప్రాముఖ్యత తగ్గింది. ఆ 5-6 అతనికి తరచూ గుర్తుకొచ్చేవాళ్ళు డిగ్రీ క్లాస్మేట్ కరుణ, మిత్రుడు నారాయణ, వదినగారు శ్యామల. కరుణ చాలా అందగత్త. చాలాసేపు మేకప్ చేసుకుని వచ్చేది కాలేజ్కి. తను అందగత్తెనని తనకీ తెలుసు. అక్కడితో ఆగితే పర్వాలేదు, ఎంతసేపు తన అందాన్ని మిగతా వారు గమనిస్తున్నారా లేదా అనేది స్పష్టమయ్యేది. అదే మనోహర్కి నచ్చేది కాదు. ఇక నారాయణ వదిన గారు శ్యామల గారి గురించి నారాయణ ద్వారా తెలిసిందే. ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి తన శరీరం కష్టపడిపోతుందేమో అన్నట్లు ఇంట్లో అందరూ ఆమె సేవకే అన్నట్లు ప్రవర్తన. వేరే కాపురం పెట్టుకోమని నారాయణ తండ్రి చెప్పేదాకా వచ్చి వేరే ఇంటికి మారాడు అతని అన్నగారు కామేష్. తనకి తెలిసిన కొద్దిమంది అందమైన వాళ్లతో ఇలా జరగడం వల్ల అతనికి ఎక్కడ అందమైన వాళ్ళని చూసినా దగ్గరగా తెలిస్తే వీళ్ళు కూడా అంతే కదా అనుకునేదాకా వచ్చింది. నారాయణ పెట్టిన పాట ఆగిపోవటం, మనోహర్ ఆలోచనలు ఒకే మాట ఆగాయి. దానికి కారణం మనోహర్ దృష్టి ఎదురుగా వస్తున్న ఒక అందమైన యువతి మీద పడటం. ఆమెను ఎప్పుడూ ఈ పార్కులో చూడలేదు. ఆమె వెనకాలే నడిచి వస్తున్న 5 ఏళ్ల పిల్లవాడు ఆమె కొడుకేమో అనుకున్నాడు. వాళ్ళిద్దరూ వీళ్ళు కూర్చున్న బెంచి దాటి ముందుకు వెళ్ళేదాకా చూశాడు. చాలా అందంగా ఉంది కదూ అన్నట్లు చూశాడు మనోహర్ నారాయణ కేసి. నీకు తెలుసా అన్నాడు పైకి. లేదు, నేనెప్పుడూ చూడలేదు అన్నాడు నారాయణ జవాబుగా. ఆపేశావేం, పాటలు పెట్టు అన్నాడు మనోహర్. యేసుదాసు పాడిన
జానకి రమణ అన్న పాట శుద్ధ సీమంతిని రాగంలోది పెట్టాడు నారాయణ. ఆ పాట మనోహర్కి ఇష్టమని అతనికి తెలుసు. కళ్ళు మూసుకొని వింటున్నాడు మనోహర్. స్వరప్రస్థానం తారాస్థాయిలో ఉండగా అమ్మా అన్న ఒక పిల్లవాడి అరుపు విని హఠాత్తుగా కళ్ళు తెరిస్తే వాళ్ళకి దగ్గరగానే ఇందాక వాళ్ళ ముందు నుంచే వెళ్ళినావిడ కొడుకు కాబోలు పరిగెత్తుటూ వచ్చి పడ్డాడు. వీళ్ళు ఇద్దరూ అక్కడికి వెళ్ళి పిల్లాడిని లేవతీశారు. ఇంతలో తల్లి పరిగెత్తుకొచ్చింది. నారాయణ ఎత్తుకున్న పిల్లవాడు కోసుగా ఉన్న ఏదో రాయి తలకి తెగుర్చుకొని కళ్ళు తేలేశాడు. ఆ క్షణంలో కొడుకుని చూసిన తల్లి తల్లడిల్లిపోయింది. ఆ క్షణంలో ఆమె ముఖంలోకి చూసిన మనోహర్ ఆశ్చర్యపోయాడు. ఆమె అందం గురించి ఇంత క్రితం వచ్చిన ఆలోచన ఏమీ రాకపోగా కొడుకు గురించి ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా ఆందోళనకి అతను అబ్బరుపడిపోయాడు. తల్లి భావన మూర్తిభవిస్తుంటే ఎలా ఉంటుందో ఆ క్షణంలో చూశాడు. ఆమెని పిల్లవాడిని ఎక్కించుకొని స్కూటర్ మీద నారాయణ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. మనోహర్ ఇంకా తేరుకోకుండానే బెంచ్ మీద కూలబడ్డాడు. ఆ తల్లి ముఖంలో కనపడ్డ ఒక తల్లి ఆందోళన గుర్తుకు వచ్చి అంతకుముందు తాను ఆలోచించిన అందగత్తెలు కాని వాళ్ళు కానీ స్త్రీలు అందరిలో కామన్గా ఉన్న ఒక అద్భుతమైన లక్షణం స్ఫురించి గౌరవంతో మనసు నిండిపోయింది మనోహర్కి. ఇదండి వాళ్ళ మన మినీ కథ అందమే ఆనందం. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో చాలా కథలు ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. మినీ కథలతో పాటు పెద్ద పెద్ద కథలు అండ్ బాగుండే కథలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూసేయండి ఛానల్లోకి. నెక్స్ట్ కథ వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.